ఆత్మవిస్తమైన ఆరాధన చేయడానికి దేవుడు చెప్పిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, దేవుడు మన పరిస్థితిని తప్పకుండా మారుస్తాడు. శివగలిగిన దేవుడు, సజీవుడైన దేవుడు తప్పకుండా పరిస్థితిని మార్చే దేవుడు. అలాంటి వాటి మనం నిరంతరం దానిలో ప్రియులారా మనం ఆశ్రయించాలి. అలాంటి దేవుడు తప్పకుండా మనల్ని మారుస్తాడు. పాట పాడినట్టు అలాంటి మనం కోరిక దేవాలను మార్చు సుఖ సారూప్యములో పూర్తిగా మనల్ని మార్చుకోవడమే తండ్రి అన్న దేవునికి చిత్తమనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనందరం పోలికలు మన అనుదినం దేవుడు క్రిస్తు ఒక పోలికలోనికి క్రిస్తు మన ఆత్మలో అన్నదిన వెతుకుతున్నటువంటి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి క్రిస్తు సారూప్యములు మనం ఎదగాలి, దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఆ సారూప్యములో మనం ఎదగినట్టు జీవమైన దేవుడు నాకు మీకు కృప అనుగ్రహించును కాక. ఇప్పుడు ఎప్పుడైనా మనం చూస్తున్నట్టే తండ్రిన దేవుడు దేవుని ప్రేమించిన వారిని పిలిచామన్నమాట. దేవుని చేత మనం పిలువబడిన వారం. కాబట్టి దేవుని ప్రేమించిన మనల్ని దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నట్టే మొదటిగా ప్రభు మనల్ని ప్రేమించ కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించిన కాబట్టి చూడండి, ప్రభు మనల్ని ప్రేమించిన కాబట్టి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా, ఒకటి ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని ప్రేమించిన ఆ క్రీస్తు ద్వారా, ప్రభు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అంటే ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి మనం మేలు కొరికి, మన నిత్య జీవనం పొందుకోవడానికి కొరికి, మన రక్షణ పొందుకోవడానికి కొరికి, ఆవశ్యమానం కొరికి, మన స్వస్థ కొరికి, మన దారిద్ర్యం నుండి పూర్తిగా బయటపడాలని ఉద్దేశంతోనే ప్రభు ప్రాణం పెట్టి, మన శిష్యు నుండి బయటపడాలనే ఉద్దేశంతోనే ప్రభు ప్రాణం పెట్టి, మన పాప నియమ నుండి మరణ నియమ నుండి బయటపడాలనే ఉద్దేశంతోనే ప్రభు ప్రాణం పెట్టి. కాబట్టి మనల్ని గొప్పగా హెచ్చించాలని అనే ఉద్దేశంతోనే ప్రభు యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి, మనం ఇంకా కన్నీటితో ఏడ్చుకొని ఉండవద్దు అనే ఉద్దేశంతోనే ప్రభు ప్రియులారా పరలోకం నుండి దిగి వచ్చాం, ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి మనం ఇంకా టెన్షన్తో బాధతో ఉండవద్దు అనే ఉద్దేశంతో ప్రభు గొప్పగా చేసి మన అగ్ని గుండం నరగమలో వెళ్ళొద్దనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రియులారా నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి ప్రాణం బట్టి ప్రియులారా ప్రభు మనను ప్రేమించాం. అది మాత్రం కాకుండా తిరిగి లేచిన ప్రభు పరిశుద్ధాత్మైన సువార్త విరచన పొందిన ప్రియులారా మనలో వచ్చి, ఆ జయించిన క్రీస్తు మనలో వచ్చి మనతో నివాసం చేయడం, అది కూడా ప్రేమ అనమాట. అది మాత్రం కాకుండా మనం చూసినట్లయితే మనలో వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మహిమాపూర్ణ క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని పరిశుద్ధాత్మ వరాలతో నింపి మనల్ని అనుదైన నడిపించడం, అది కూడా నా పట్ల మీ పట్ల ఉన్న క్రీస్తు ఒక ప్రేమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనతో పాటు నిత్యం నివాసం చేయాలని, మనతో పాటు ఉండాలని, మనకు అండగా తోడు ఉండాలని మనకండే మనం అనుకున్నాం. మనమే ఎక్కువ ప్రభుత్వం ఉండాలని మనమే ఆశపడుతున్నామని మనం అనుకున్నారు. కాదు, దానికంటే ఎక్కువ ప్రియులారా మనం చూస్తున్నట్టే ప్రభు కోరుతున్నాము, యేసు కోరుతున్నాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మనం
సరిగా మనం గ్రహించినట్లయితే మనకు తప్పకుండా సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. మనం అనుకున్నాం మనమే జీవగల దేవునితో ప్రభుతో కలిసి బ్రతకాలని మనం ఆశపడినట్టు మనకు అనిపిస్తుందేమో, తప్పు కాదు. కానీ మనకండే ప్రిల్లర తండ్రి అయిన దేవుడు, జీవగల దేవుడు, సత్యగల దేవుడు, పరిశుద్ధైన దేవుడు, ప్రేమపూర్ణ దేవుడు మనతో పాటు ఉండాలని కోరామన్నమాట, కోరుతున్నాం. అందుకొరకే తండ్రి దేవుడు తన కుమారుని పంపించాం. సోత్రం. కుమారుడు వచ్చి ప్రాణం పెట్టాం అంటే మనల్ని తండ్రితో మన జీవగల దేవుని దగ్గరికి ఎలాగ తీసుకొని రావాలి, మనల్ని తండ్రితో ఎలాగ కనెక్ట్ చేయాలి, మనల్ని ఎలాగ పరిశుద్ధ దేవుని దగ్గరికి తీసుకొని రావాలి, దాని కొరకే ప్రాణం పెట్టామన్నమాట. దాని కొరకే పరిశుద్ధ రక్తం కార్చాము. పరిశుద్ధ రక్తం ద్వారా ఏమైంది? పాపానికి శిక్ష, మరణం, దానికి పరిష్కారం ప్రభు తెచ్చుకొని వచ్చామని. కాబట్టి పాపి అయిన మన పేరును కూడా దేవుడు తుడిచేసామన్నమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన నీవు పాపి కాదు. యేసు రక్తం ద్వారా కడగబడిన మనం పాపులం కాదు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా నేర్పింది. యేసు రక్తం ద్వారా కడగబడిన స్థాయిలో మీరు ఉంటే, యేసు రక్తంలో ఆధారపడిన రక్తం ద్వారా కడగబడిన మీరు పరిశుద్ధలం అనమాట, నీతిమంతులం అనమాట. తండ్రి క్రీస్తు ద్వారా మనల్ని చూస్తున్నాం, క్రీస్తు ద్వారా మిమ్మల్ని చూస్తున్నామని. ఇప్పుడు మీరు నీతిమంతులుగా చూస్తున్నాం, నీతిమంతురాలుగా చూస్తున్నాం. కాబట్టి నీతిమంతులు యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు నీతిమంతులు. వారి ప్రార్థన, యేసునామములో ఉన్న వారి ప్రార్థన తప్పకుండా జీవగల దేవుడు ఆలగిస్తాడన్నమాట. దానికి జవాబు దేవుడు అనుగ్రహించుగాక. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి, యేసు రక్తం ద్వారా కడగబడి, దేవుని ప్రేమ నింపబడి, యేసు నామములో దేవుని చిత్తానుసారంగా చేస్తున్న ప్రార్థనకు తండ్రి తప్పకుండా ఆలగిస్తాడు, జవాబిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. ఒక సమస్యలు మనం చూస్తున్నప్పుడు చాలాసారి సమస్యల గురించే మనం మాట్లాడుతున్నాము, కానీ దాని గురించి మనం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలి, యేసునామములో ప్రార్థన చేయాలి. మిరకలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఎందుకంటే నీతి ముందని ఒక ప్రార్థన, జీవగల దేవుడు యేసు రక్తం ద్వారా కడగబడిన నీతిమంతురాలుగా ఉన్న మీ యొక్క ప్రార్థన జీవగల దేవుడు ఆలగిస్తాడనమాట. మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు లాజరు ఒక సమాధి దగ్గర వెళ్ళి ప్రార్థన చేశాడు. తండ్రితో చెప్తున్నా, తండ్రి నా మనవి ఆలగించినటి స్తోత్రం. నాకు తెలుసు నా మనవి మీరు ఆలగిస్తారని తండ్రితో చెప్పామన్నమాట. అదే ధైర్యం అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా, మన ప్రార్థన శివగల దేవుడు తప్పకుండా ఆలగిస్తాడు, జవాబు అనుగ్రహిస్తాడు. అదే మన పాట పాడినట్టు ఊహించలేదు, అదే మనకు ఊహకు మించిన కార్యంగా మనకు అనుభవంగా మార్చబడినాక అడుగు వాటినట్టుకుండాను, ఊహించు వాటినట్టుకుండాను గొప్ప కార్యం కూడా చేయడానికి మన దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, బలం ఉంది అన్నమాట. ఇది మనం నమ్మాలి. అంటే ప్రార్థన చేసిన మనం నమ్మాలి. ఏం నమ్మాలి? యేసుక్రీస్తును సమాధి నుండి తెరలేపిన పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. యేసుక్రీస్తును తెరలేపిన దేవుని శక్తి మన యేసునామములో నిలబడి నీతిమంతురాలుగా ఉన్న నీతిమంతులు ఉన్న మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, సమృద్ధి రిలీజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల మెరకలు జరుగుతాయి అన్నమాట, అద్భుతాలు, స్వస్థాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం నిలబడి యేసునామములో ప్రార్థన చేయడమే, శుద్ధించుకొని ప్రార్థన చేయడమే. ఇప్పుడు మెరకలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా, మనం దేవునిలో ఆధారపడి ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమ అన్నమాట, మనతో వచ్చి నివాసం చేసుకోవడం,
యేసయ్య ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. ప్రేమ పూర్ణుడు. ఇప్పుడు మనం ప్రేమించడం మనం ఎలాగ మనం నేర్చుకున్నాం? యేసుక్రీస్తు ద్వారా. తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాము. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము. అది మాత్రం కాకుండా మనం చూసినట్టే గొప్ప ప్రధాన యాజకుడుగా నిరంతరం మన కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభు. మన ప్రార్థన కొన్నిసేపు ఆగిపోతేమో, కానీ ప్రభు ప్రార్థన మాత్రం నా గురించి మీ గురించి ప్రభు ప్రార్థన మాత్రం ఆగడం లేదనమాట. గొప్ప ప్రధాన యాజకుడుగా తండ్రితో జీవంగల దేవునితో నిరంతరం మన గురించి తండ్రితో మాట్లాడుతున్నాం అన్నమాట. నీవు నా కుమారుడని, నా కుమార్తెని సంఘక్షేమం కొరకు, కుమార్తె ఒక క్షేమం కొరకు తండ్రితో నిరంతరం మనకంటే గొప్ప ప్రధాన యాచకుడుగా ప్రియులరా మాట్లాడుతాను. ప్రభు మనపక్షంగా మాట్లాడుతాను. ఎంత గొప్పదైన స్తోత్రం. హల్లెలూయా. ప్రభువే మాట్లాడుతున్నా. స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొన్నిసారి కానా పెళ్లి విందులో కొదువ వచ్చినప్పుడు కొదువ తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ మాట్లాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాం, నా సమయంగా రాలేదు. స్తోత్రం. కానీ సమయం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడాము, గొప్పగా మెరకలు చేశామన్నారు. కానా పెళ్లి విందులో ఫస్ట్ మెరకలు మనం చూసినట్టే యేసుక్రీస్తు బాప్టిసం పొందిన తర్వాత మనం చూసినట్టే గొప్ప మెరకలు చేసినది కానా పెళ్లి విందులో అన్నమాట. ఆ జీవగల దేవుడు తప్పకుండా నా జీవితంలో ఉన్న కొదువులు, మీ జీవితంలో ఉన్న కొదువులు తప్పకుండా తెరుస్తాడు. కాబట్టి మనం బాధపడవద్దు. మన జీవగల దేవుడు కొదువులు తెరిచే దేవుడు అనమాట. మన క్రిస్తులో కొదువు లేదు. ఇప్పుడు క్రిస్తునందున్న కొత్త జన్మించిన మన ఆత్మలో కూడా కొదువు లేదు. యేసు క్రిస్తులో కొదువు లేదు. ప్రేమ యొక్క కొదువు లేదు. సంతోషం, సమాధానం, పరిశుద్ధత, దైవ జ్ఞానం, దేవుని శక్తి, స్వస్థపరిచే పవర్, మిరకల్ పవర్, ఆశీర్వాదం, దానికి యేసుక్రీస్తులో తక్కువ లేదు. దేవుని గుణాలు 100% ఉంది అనమాట. పవర్ ఉంది, గుణాలు ఉంది, దేవుని గుణాలు. కాబట్టి కొత్త జన్మించినప్పుడు ఇలా మన ఆత్మ పిచ్చర్ మనం గ్రహించాలి. కొత్త జన్మించిన ఆత్మలో కొదువు లేదు. ప్రాణములు, శరీరంలో కొన్ని కొదువులు ఉండొచ్చేమో కానీ కొత్త జన్మించిన నా ఆత్మలో కొదువు లేదు. ఎందుకంటే కొదువు లేని దేవుడు ప్రేమాపూర్వక పరిశుద్ధాత్మ వలన వచ్చి మన ఆత్మలో ఇప్పుడు కూర్చున్నాం, ఆత్మలో నివాసం చేస్తున్నాం అన్నమాట. పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో, మీ ఆత్మలో, నా ఆత్మలో సేమ్ టైం మీరు ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ వలన సేమ్ టైంలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆత్మలో హోలీ స్పిరిట్ ద్వారా ప్రభు వచ్చి నివాసం చేస్తున్నాం అన్నమాట. నిరంతరం నివాసం చేస్తున్నాం. నిరంతరం నివాసం చేస్తున్నాం. మన హక్కు ఇచ్చిన ప్రభు మీరు నాలో రావాలి. మన హృదయం ప్రభు కొరకు తెరచిన కాబట్టి ప్రభు వచ్చాను, లేదంటే ప్రభు రాలేదు. ప్రభు కొరకు హృదయం తెరవలేని వారు దేసి తెరవాలి. ప్రభు కొరకు తలుపులు తెరవాలి అన్నమాట. కాబట్టి ప్రభు ఏమో కొందరు ఇంకా తలుపు తెరవలేని స్థాయిలో ఉన్నారు. హృదయ తలుపులు తెరవాలి అన్నమాట. అప్పుడు ప్రభు వస్తాడు. దెయ్యాలు మనం చూసిన తలుపులు తెరవ అవసరం లేదు, బలవంతంగా రావడానికి ప్రయత్నిస్తాడు. కానీ ప్రభు మాత్రం మనం పర్మిషన్, ఫ్రీ విల్ దేవుడు ఇచ్చామన్నమాట. దాన్ని ప్రభు రెస్పెక్ట్ ఇచ్చింది. బలవంతంగా రాదు. కొందరు చెప్తారేమో ప్రభు బలవంతం చేస్తాడని. ప్రభు మాత్రం బలవంతం చేయలేదన్నమాట. నువ్వు నమ్మాలి, నన్ను స్వీకరించాలి, నన్ను నాతో కలిసి బ్రతకాలి అని బలవంతం చేయలేదు. ఇక్కడ అది కూడా ప్రేమ అన్నమాట. గొప్ప బలవంతుడు కానీ బలవంతం చేయడం లేదు, ఎందుకంటే ప్రేమ. కాబట్టి మనకు ఛాన్స్ ఇస్తున్నాం అన్నమాట. నీ ఇష్టం, హల్లెలూయా, నీ ఇష్టం. ప్రభు వ్యక్తపరిచయం, నాకైతే ఇష్టం కానీ నీ ఇష్టం అంతే. హల్లెలూయా. ప్రభుతో కలిసి బ్రతకాల వద్దా
అని ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఇష్టం అనమాట. ఇష్టం అంటే ఫ్రీ విల్ ఉంది అనమాట. అంటే మనం అందరం అయితే ప్రభుత్వం కలిసి బ్రతకాలని ఎస్ చెప్పిన వారు. దేవునికి స్తోత్రం. ఎస్గా మీరు నాతో బ్రతకాలి, నేను మీతో బ్రతకాలని మనం కోరుతున్నాము. అది తన్నెందుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన జీవితంలో నెరవేర్చిన స్తోత్రం. ఒకటి అదే మన ఇంటిలో ఉన్న మన పిల్లలు కానీ, మన బ్రదర్ కానీ, సిస్టర్స్ కానీ, ఇంకా ఎవరైనా ప్రభు దగ్గరకు రాలేని వారు, రాలేని స్థాయిలో ఉన్నవారు త్వరగా ప్రభు దగ్గరకు వచ్చినట్టు దేవుడు సహాయం తెచ్చిన ఒక దేవదూతలు కూడా సహాయం చేస్తారు ఆ విషయంలో. ఒకటి మన గొప్ప పరిచయం ఏంటిది? ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్రిస్తు దగ్గరకు తీసుకొని రావాలి. క్రిస్తుతో ప్రతి ఒక్కరిను కనెక్ట్ చేయడం జీవంగల దేవుడు నాకు మీకు అనుగ్రహించిన గొప్ప బాధ్యత, పరిచయం అన్నమాట. సో దాని కొరకు మనం ఉత్సాహం చూపాలి, మనం ప్రార్థన చేయాలి, మనం నిలబడాలి, మనందు ప్రయత్నాలు చేయాలి. సో ప్రతి ఒక్కరిను క్రిస్తు దగ్గరకు మనం తీసుకొని రావాలి. క్రిస్తు దగ్గరకు, లేదంటే క్రిస్తు వారి హృదయంలోనికి. సో కాబట్టి ఇద్దరు కనెక్ట్ అవ్వాలి అనమాట. కనెక్ట్ అవ్వడం కూడా మనం చూసినట్లయితే కనెక్ట్ అయ్యి నిత్య నిబంధనలోనికి రావాలి అనమాట. యేసు రక్తం ద్వారా పరిశుద్ధ గ్రంథం వరకు నేర్పిస్తుంది నిత్య నిబంధన అనమాట. దానికి అర్థం ఏంటిది? యేసుక్రీస్తు నాతో మీతో చేసిన నిబంధన 70 సంవత్సరం, 80 సంవత్సరం, 120 సంవత్సరం ఆయనప్పుడు అయిపోయేది కాదనమాట. లేదంటే 1000 సంవత్సరం ఆయనప్పుడు అది అయిపోయేది కాదనమాట. ఎందుకంటే సమాధి నుండి తెలియలేచిన పునరుద్ధరణ క్రీస్తు సజీవుడుగా నిత్యం బ్రతుకుతున్నా కాబట్టి యేసుక్రీస్తు మనతో చేసిన నిబంధన కూడా నిత్య నిబంధన అనమాట. దానికి అర్థం నిత్య నిబంధన ద్వారా మేలైనది నిత్యం మనకు కాపుదల అంతే అనమాట. నిత్యం మనల్ని పోషిస్తాడు, నిత్యం మనల్ని చూస్తాడు, మనంత బాధపడే అవసరమే లేదు. ఆ నిబంధనలోనికి రాలేని వారు త్వరగా దేవుడు తీసుకొని వచ్చినాక నిబంధనలోనికి రావాలి. నిత్య నిబంధన ద్వారా ఏముంది? యేసుక్రీస్తుకు ఆశీర్వాదం మనకుంది, మనల్ని యేసుక్రీస్తుకు దొరుకుతాయి, యేసుక్రీస్తు అంతా మనదవుతాయి, మనదంతా క్రీస్తు అవుతాయి అనమాట. అదే నిబంధన అనమాట. కాబట్టి ఆకాశ భూమి సముద్రం సృష్టించిన జీవగల దేవునితో ఆ నిబంధనలో మనం ప్రవేశించడం వలన ఎవరికి మేలు? మనకే ఎక్కువ మేలు. అక్కడ గొప్ప దేవునితో కలిసి ఆ నిబంధనలోనికి దేవుడు మళ్ళీ తీసుకొని వచ్చినట్టు సోదరు లేదు. ఇంకా నిబంధనలోనికి ప్రవేశించలేని వారు త్వరగా వచ్చినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఒక నిత్య నిబంధన అనమాట. ఇప్పుడు దేవుడు మాత్రం నిబంధన మర్చిపోలేదు. దేవుడు మనతో చేసిన నిబంధన మర్చిపోలేదు. ఉదాహరణ మనం చూసినట్లయితే ఆది కాండంలో చూడవచ్చు. నోవా కాలంలో మనం చూసినట్లయితే ప్రజలు చాలా మంది పాపం చేసుకొని బ్రతులు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసుకొని బ్రతులు. కానీ దేవుని దృష్టిలో నోహను చూసాం, నోహతో కృప చూపామన్నమాట. అంటే నిందారహితంగా నీతిగా నోహ కాలం వరకు. కాబట్టి నోహతో దేవుడు మాట్లాడారు, కృప ఇచ్చారు, మాట్లాడారు. ఇది ఒక ఓడ తయారు చేయాలి, నేను పెద్ద వర్షం తీసుకొని రాబోతున్నాయి, ఇప్పుడు నువ్వు సువార్త చెప్పాలి. ఎవరైతే ఆ ప్రేమ సువార్త విని ఓడలో ప్రవేశిస్తారో వారు మాత్రం జలప్రలయం ద్వారా, వరద ద్వారా మునిగి మరణించలేదన్నమాట. మిగిలిన వారందరూ చనిపోతే తీర్పు తీసుకొని వచ్చిందనమాట దేవుడు. ఒకటి నోహ సువార్త ప్రకటించాము కాబట్టి నోహ ఇంటి వారు మాత్రం నమ్మామన్నమాట, వేరెవరూ నమ్మలేదు. ఎందుకంటే దానికి ముందు వర్షం, అంత పెద్ద వర్షం రాలేదు కదా, కాబట్టి ఎవరు నమ్మలేదు. కానీ నోహ ఇంటి వారు నమ్మామన్నమాట. నోహ ప్రకటించింది. ఇక్కడ నోహ ఒక జీవితం వారు చూసి ఈయన దేవునితో భయభక్తి కలిగిన వ్యక్తి అని వారు నమ్మి ఉండవచ్చు. ఏదైనా ఇప్పుడు దేవుని కృపను బట్టి నోహ కానీ టోటల్ మనం చూస్తే 8 మంది ఓడల్లో ప్రవేశించామన్నమాట. ఓడల్లో ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే నీళ్ళు అంటే వర్షం వచ్చింది, పెద్ద వర్షం వచ్చింది. దాదాపు 40 రోజులు నిలబడామన్నమాట, రాత్రి పగలు. కాబట్టి
ఆమె ఎంత నీళ్లు పెరుగుతున్న కొలది, వర్షం పెరిగి నీళ్లు పైకు ఇలాగే వస్తున్న కొలది ఓడలో ఉన్న నోహ మాత్రం మనం చూసినట్టే ఇంకా పైకి వెళుతున్నాం అనమాట. నీళ్లు పెరుగుతున్న కొలది ఇంకా పైకి వెళుతాం. అదే ప్రియులారా, మనం ప్రేమ సువార్త విని క్రిస్తులో మనం ఇచ్చి ఉండే సమస్యలు మనల్ని ముంచివేయలేదన్నమాట. సమస్యలు మనల్ని నాశనం చేయలేదు. సమస్యలు వచ్చినప్పుడు ఇంకా మనం పైకి వెళుతూనే ఎందుకు రాదనమాట. క్రిస్తు ఓడల్లో మనం ఉండే, కానీ ఓడలో లేదంటే రక్షణ పొందలేదు. రక్షణ ఓడలో లేదు అంటే మునిగిపోవడానికి అవకాశం. అంతవరకు ఈ కాలంలో దేవుని ప్రేరేపణని బట్టి, దేవుని ఆత్మతో నింపబడిన వారు ప్రేమ సువార్త ప్రవేశనమాట. రక్షణ పొందాలి, రక్షణ పొందమని సువార్త సువార్త ప్రవేశన వారిని బట్టి శుద్ధిస్తాం. భార్యకు దేవుడు అదేమైనా కృప అనుగ్రహించినాక ప్రియులారా, మనం చూసిన తర్వాత మనం చూసినంత ఇంద్రధనస్సు దేవుడు తర్వాత వర్షం ఆగిపోయింది, తగింది, ఆగిపోయింది. నోహ కుటుంబం అంతా కూడా ఓడ నుండి బయటకు వచ్చామన్నమాట. తర్వాత మనం చూసిన దేవుడు నోహతో నిబంధన వేశాడు. ఇంకా నేను పెద్ద ఇలాగ వర్షం ద్వారా, వరద ద్వారా నేను నాశనం చేయలేదని, భూమిను నాశనం చేయదని లేదు. దానికి ఇంద్రధనస్సు ఒక గుర్తుగా దేవుడు నోహతో దేవుడు నిబంధన వేస్తాను. ఆ నిబంధన ఇప్పుడు కూడా పనిచేస్తుంది. అబ్రహాముతో దేవుడు నిబంధన వేస్తాడు. ఇలాగే ప్రియులారా, మనం చూసినట్టే జీవగల దేవుడు మనతో కూడా నిబంధన వేస్తామన్నమాట, యేసు రక్తం ద్వారా. కాబట్టి నిబంధన దేవుడు మాత్రం మర్చిపోలేదు, మనం కూడా మర్చిపోవద్దు. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? ప్రభు బల్లలో యేసు రక్తం ద్వారా కడగబడిన తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రైగమములు బాప్తిసం పొందిన పరిశుద్ధులు ప్రభు బల్లలో పాలు పొందాలి. ప్రభు బల్ల అంటే యేసుక్రీస్తు మరణం ధ్యానించాలన్నమాట. యేసుక్రీస్తు ప్రేమ మనం ధ్యానించాలి, అనుదినం మనం ధ్యానించాలి. ఎవరు ధ్యానిస్తారు? యేసుక్రీస్తు ప్రేమ ఎవరు ధ్యానిస్తారు? సంఘం, పెళ్లి కుమార్తె సంఘం అన్నమాట. ఎక్కువ యేసుక్రీస్తును ధ్యానించేది దేవుని సంఘం, జీవంగల దేవుని సంఘం, పెళ్లి కుమార్తె అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పెళ్లి కుమారుడని యేసుక్రీస్తు మన కొరకు ప్రియులారా ప్రాణం పెట్టాం. కాబట్టి అది మనం ధ్యానించాలి, వేసే ప్రేమ మనం ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఏమవుతుంది? సాతాను నందరాలు తొలగిపోతుంది. అంటే కొరింథీ సంఘంలో మనం చూసినట్లయితే సాతాను నందరం రకరకాల తంత్రాలు ఉన్నాయి, కానీ దానిలో ఒక్కటి ఏంటి అంటే అనేకత తీసుకొని వచ్చి సంఘాన్ని చిన్న భిన్నంగా చేయాలి, బలహీనపరచాలని దెయ్యాలు ప్లాన్ చేస్తున్నాయి అన్నమాట. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి పౌలు ప్రార్థన చేశాము. పౌలుకు దేవుడు ప్రదర్శించాము ప్రభు బల్ల. యేసుక్రీస్తు మరణం ధ్యానించాలి, దాని కొరకు ప్రభు వల్ల. యేసుక్రీస్తు రొట్టె, యేసుక్రీస్తు శరీరం నా కొరకు మీ కొరకు విరగొట్టబడాం. మనందరి కలిసి ఉండడానికి కొరకే యేసుక్రీస్తు ప్రాణం పెట్టాం. కాబట్టి మనం ఇంకా నీవు వేరు నేను వేరు అని అలా ఉండవద్దు అనమాట. నీవు వేరు నేను వేరు. కన్ను చెవితో చెప్పడానికి వీల్లేదు, చెవి కన్నుతో చెప్పడానికి వీల్లేదు, లేదంటే కాలు చేతితో చెప్పడానికి వీల్లేదు, ఉండే కిడ్నీతో చెప్పడానికి వీల్లేదన్నమాట. శరీరం ఒక శరీరం అనమాట. ఒకటి వాక్యందరి పరిశుద్ధాత్మలో కొత్త జన్మించిన మనందరం యేసుక్రీస్తు శరీరములు ఉన్న అవయవాలు నేను వేరు నీవు వేరు అని చెప్పడానికి వీల్లేదు. కానీ మీరు చెప్తున్నామంటే వాక్యం ఇంకా అర్థం చేసుకోలేదు, మేము వాక్యం ఇంకా సరిగా అర్థం చేసుకోలేదు. వాటి ప్రార్థన చేస్తాం, దేవా మీరు వాక్యం గడిపి నాకు దయచేయము. నువ్వు వేరు నేను వేరు అని చెప్పడానికి వీల్లేదు. వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనందరం ఒక కుటుంబంలో ఉన్నాం, ఒక ఫ్యామిలీగా దేవుడు మార్చేసాం. కానీ అనేక చోటు వీల్లేదు, అనేకత తీసుకొని రావద్దు అనమాట. ఇప్పుడు అనేకత స్పిరిట్ పారిపోలేక దనేమో జీసస్. కాబట్టి యేసుక్రీస్తు దేని కొరకు ప్రాణం పెట్టే మనందరం ఒక తండ్రి పిల్లలుగా యుగాలు ఉండడానికి కొరకు అనమాట. సో
కానీ మనకు అది ఇష్టం లేదేమో. మనకేమో డబ్బు ఎక్కువ ఉన్న వారితో బ్రతకాలని, ఎక్కువ అందం ఉన్న వారితో బ్రతకాలని, ఎక్కువ ఆస్తిపాస్తులు ఉన్న వారితో బ్రతకాలని ఆశ ఉందేమో. స్తోత్రం. కానీ ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆస్తిపాస్తులు లేని వారైనా సరే, అందం లేని వారైనా సరే, డబ్బు లేని వారైనా సరే, దేవుడు ప్రభు మనం చూస్తున్నట్టే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. దేవుడు మనుషులను ప్రతి ఒక్కరు ప్రేమించాను అనమాట. దేవుడు మానవులందరినీ ప్రేమించాను, మనుషులందరినీ ప్రేమించాను, నన్ను కూడా ప్రేమించాను, నిన్ను కూడా ప్రేమించాను. ఒకటి మన ఆస్తిపాస్తులు చూసి కాదు, మన అందం చూసి కాదు, మన ఒక డబ్బు చూసి కాదు ప్రభు మనల్ని ప్రేమించేది. ప్రభు తన సదస్సులో స్వరూపంలో మనం నిర్మించాను. ప్రభు మనల్ని ప్రేమించాను. ఎందుకంటే దేవుడు నేను పాదాలం నరకములో వెళ్ళొద్దనమాట. సాతాను చేతులు ఉండడానికి వీల్లేదు, ఉండవద్దు. దుఃఖం, నిరాశ, బాధతో ఉండవద్దు అని మనకంటే ప్రభు కోరుతున్నాం అనమాట. అది పెరిగే ప్రియుల ప్రభు ప్రాణం పెట్టామన్నమాట, రక్తం కార్చాం, నన్ను రక్షించామన్నమాట. రక్షకుడుగా వచ్చి రక్షించామన్నమాట. యేసుక్రీస్తు మనం సేవ్య రక్షకుడు, అలా విమోచకుడు, స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రభు మనం వచ్చి రక్షించాం, దేవునికి స్తోత్రం. కాబట్టి రక్షణని బట్టి సుధించాలి. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన మీరు రక్షించబడే ఆత్మ ఇప్పుడు దేవుని పరిశుద్ధమైన దేవుని యొక్క బలమైన చెత్తలు ఉన్నా, అంటే దేవుని యొక్క బలమైన చెత్తలు ఉన్నా నిన్ను సాతానంగా దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ చేయ నుండి, దేవుని చేయ నుండి, క్రీస్తు నుండి ఏ సాతాను దొంగలించలేదన్నమాట. సాతాను దొంగ బైబిల్లో రాయబడింది. దొంగ మాత్రం కాదు ఆయన, దొంగ మాత్రం కాదు ఆయన, అబద్ధికుడు, నరహంతకుడు అన్నమాట. కాబట్టి దొంగ ఇంకా మనను యేసుక్రీస్తు చేతుల నుండి మనను విడిపించలేను, సాతాన్ని విడిపించలేను. సో దాన్ని బట్టి మనం ఆనందించాం. ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు, మన తండ్రి అందరికంటే గొప్పవాడు, జీవగల దేవుడు అందరికంటే గొప్పవాడు. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి జీవగల దేవుడు అందరికంటే గొప్పవాడు. కాబట్టి ఆ దేవుని యొక్క బలమైన చేయ నుండి మన ఆత్మను ఓడిపోయిన సాతాన్ ఇంకా దొంగిలించలేదు. స్తోత్రం. అంటే దానికి అర్థమైనది ఎత్తి మనకు కాపుదల ఉంది అన్నమాట. ఎత్తి మనకు కాపుదల ఉంది. స్తోత్రం. అంతే. యేసుక్రీస్తు చేతులు ఉండే చాలు. నోహ ఓడలో ప్రవేశించింది కాబట్టి సేఫ్టీ, హై సెక్యూరిటీ అనమాట. దానిలో వేలు రాదనమాట. స్తోత్రం. ఇప్పుడు క్రిస్తునందు ఉన్న ప్రియులరా, మనం హై సెక్యూరిటీ సోల్లో మనం ఉన్నామన్నమాట. హై సెక్యూరిటీలో మనం ఉన్నాం. క్రిస్తులో ఉన్నామంటే తండ్రి ప్లాన్ అనమాట. క్రిస్తువులో మనను తీసుకొని రావడం, క్రిస్తువును మనలోనికి తీసుకొని రావడం. తండ్రి ఏం కోరుతుంది? నా కుమారుడు, నా కుమార్తె సేఫ్టీ ఉండాలి, నా కుమార్తె సేఫ్టీ ఉండాలి. తల్లిదండ్రులు అదే కోరుతాయి. నా కుమారుడు, నా కుమార్తె. తల్లిదండ్రులు ఆలోచిస్తే నాకు వయసు వస్తున్నాయి, వృద్ధాప్యం వస్తున్నాయి, నేను ఎన్నాళ్ళు భూమిలో బ్రతుకుతారో దానికి ముందు నా కుమారునికి లేదా నా కుమార్తెకు సేఫ్టీ జోన్లోనికి తీసుకొని రావాలి. నయోమి ఆలోచన చేశా, తన కోడలి కొరకు ఆలోచన చేశా, రూతు కొరకు ఆలోచన చేశా, నయోమి ఆలోచన చేశా. రూతుతో నేను ముసలి తనం వచ్చిన ఆమె కాబట్టి, కానీ నీవు సేఫ్టీ ఉండాలి. కాబట్టి ఆలోచన బట్టి నయోమి బోయజ్ గురించి మాట్లాడేమన్నమాట. బోయజ్ గురించి మాట్లాడే నయోమి దాచిపెట్టలేదన్నమాట. బోయజ్ గురించి మాట్లాడే ఇంకా బోయజ్ పొలంలోనికి నయోమి కాదు గాని పని చేయడానికి పని చేయడానికి నయోమి అయితే పంపించారు. కానీ బోయజ్ పొలంలో వెళ్ళేది దేవుని కృప అన్నమాట. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని కృప అన్నమాట. దేవునికి స్తోత్రం. మన పరలోక ప్రభు అయిన యేసుక్రీస్తు పొలం దేవుని రాజ్యంలోనికి మనం తండ్రి దేవుడు మనం తీసుకుని వచ్చాం. దేవుని కృప అన్నమాట. అందుకు దర్శన అంటే దేవుని కృప అన్నమాట. ఒకటి ఏమైంది? బోయజు రూతును ఇష్టపడాం, రూతు బోయజును ఇష్టపడాం. కాబట్టి పెళ్ళి జరిగింది, పిల్లలు కూడా పుట్టామన్నమాట. కాబట్టి నయోమి చెప్తున్న మాట, నయోమి
మారగా ఉన్న తన జీవితాన్ని దేవుడు భద్రంగా మార్చామన్నమాట. భద్రంగా మార్చారు. దగ్గర నయోమి మనం చూసినట్లయితే మామూలుగా స్త్రీ కాదు. సోదరు, ఎందుకంటే చాలా నష్టాలు వెళ్ళే స్త్రీ అనమాట. సొంత భర్తను విభిన్న కాలంలో తన సొంత భర్తను కోల్పోయామన్నమాట. సొంత ఇద్దరు కుమారులను కోల్పోయామన్నమాట. చాలా బాధ. ఒక్కరు నష్టమైన మనకెంతో బాధ. మన ఇంట్లో ఎవరైనా ఒక్కరు నష్టపోయిన మనకెంతో బాధ. కానీ ముగ్గురు పోయామన్నమాట. ముగ్గురు మరణించిన స్థాయిలో ఉన్న స్త్రీ యొక్క వేదన చాలా లోతైన వేదన అన్నమాట. కానీ జీవగన్న దేవుడు నయోమిను బయలుపరిచాం, ఓదార్పు చేశాను. లేదంటే బ్రతికి ఉండలే. సోదరు హల్లెలూయా. కాబట్టి నయోమిను జీవగల దేవుడు బలపరిచాం, ఓదార్పు చేశాం. కాబట్టి మనం చూసినట్టే నయోమి ఒక వ్యక్తిను జీవగల దేవుని దగ్గరకు దూతను నడిపించామన్నమాట. దేవుడు బలపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. దుఃఖం, నిరాశ, బాధను తొలగించే దేవుడు. మారను భద్రంగా మార్చే దేవుడు. దేవునికి దేవునికి అది సాధ్యం అనమాట. మారని భద్రంగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. కాబట్టి నయోమి ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం హల్లెలూయా. నయోమి చేతిలో నయోమి మంచి ఆలోచన చేసుకున్నామన్నమాట. తల్లిగా, ఆత్మీయ తల్లిగా మంచి ఆలోచన దాని కొరకు ముందు అడుగు వేస్తామన్నమాట. ముందు అడుగు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ముందు అడుగు వేసుకోవాలి అన్నమాట. స్తోత్రం. అప్పుడు ముందు అడుగు వేస్తున్నాం కాబట్టి ఏమైంది? నయోమి చేతిలో మన్ముడును చూడడానికి దేవుడు కృప ఇచ్చామన్నమాట. మన్ముడు తన చేతులు. ఇప్పుడు మన్మరాలు చేతిలో రావాలంటే తల్లిదండ్రులు ప్రార్థనపూర్వకంగా స్టెప్ వేసుకోవాలి. వేరే మార్గం లేదు. స్తోత్రం. కాబట్టి ప్రార్థన మాత్రం సరిపోలేదు. నయోమి ప్రార్థన చేసాం, విశ్వాసంతో స్టెప్ వేసాం, విశ్వాసంతో మాట్లాడాం, విశ్వాసంతో ముందుకు అడుగు వేసాం అనమాట. స్తోత్రం. లేదు, విశ్వాసంతో మనం స్టెప్ వేయాలి, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడే నెగిటివ్ చూసుకొని ఉండే కాబట్టి నెగిటివ్ చూసుకొని ఉండలే. నెగిటివ్ చూడాలంటే చాలా ఉన్నాయన్నమాట. మనకన్నా ఎక్కువ నెగిటివ్ చూడాలంటే చాలా ఉంది, చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాబట్టి అదేం పట్టించుకోవడం లేదు. అది పట్టించుకొని ఉండే ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ విషయాలు చూసుకొని ఉండే, నష్టాలు, గతకాలంలో జరిగిన నష్టాలు గురించి ఆలోచన వేసుకొని ఉండే. ఇన్ని సంవత్సరం అయిపోయింది కదా, ఇన్ని రోజులు అయిపోయింది కదా. సోదరం నష్టాలే చూసుకొని లెక్క చూసుకొని ఉండే ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి. కానీ నయోమి నష్టాలు చూసుకొని ఉండలేదు. స్తోత్రం హల్లెలూయా. నిరీక్షణ లేని చోటులో నిరీక్షణకు ఆధారమైన దేవుని ఆధారపడమని అబ్రహాం నిరీక్షణ లేదు, పరిస్థితి అనుకూలం లేదు. కానీ ఒక్కటి మాత్రం అనుకూలంగా ఉంది. దేవుడు అనుకూలంగా ఉన్నా, దేవుని యొక్క ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానాలు అనుకూలంగా ఉన్నామన్నమాట. చాలు. స్తోత్రం హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో అనుకూలం లేదేమో, పరిస్థితులు అనుకూలం లేదేమో, ప్రజలు అనుకూలం లేదేమో, కానీ దేవుడు అనుకూలంగా ఉంటే చాలు, పని జరుగుతుంది అనమాట. అంతే, పని జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు అనుకూలంగా ఉంటే పనులు జరుగుతుంది. దేవుడు అనుకూలంగా ఉండాలి అంటే మనం యేసు రక్తంలో ఆధారపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, యేసు నామములో ఆధారపడాలి, పరిశుద్ధ దేవుని మాటలకు మనం చోటు ఇవ్వాలి, యేసయ్య చిత్తం ఇష్టం అర్థం చేసుకోవాలి, దానికి లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. చాలు, దేవుడు మనకు అనుకూలంగానే కార్యం చేస్తాడు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు మనకు పర్సంగా అంటే ఇప్పుడు వారు వేరు మన పర్సంగా లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గొప్ప దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నయోమి మంచి నిర్ణయం తీసుకున్నాము కాబట్టి దేవుని కార్యం జరిగింది. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలి. పిల్లలు భవిష్యత్తు విషయంలో మంచి నిర్ణయం, తల్లిదండ్రులు విశ్వాసంతో ప్రార్థన స్టెప్ వేసుకోవాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. సో గతకాలంలో ఉన్న నష్టాలు లెక్క చూసుకొని ఉంటే దానికే టైం పోతాయి అనమాట. సూత్రం. ఇప్పుడు కొందరు ఉన్నారు సెల్ఫ్ పిటి,
గతకాలం నష్టాలు చూసుకొని దానిలో ఆనందిస్తాం, దాన్ని గొప్పగా చెప్పుకొని కొనియాడుకొని బ్రతకడం, అదే మాట్లాడుకొని. ఇప్పుడు మనం ముందు చూపు కలిగిన వారు ఉండాలి. వెనకకు చూసుకొని అదే ధ్యానించుకొని ఉండే, వెనక్కు చూడాలి. దేని కొరకు చూడాలి? దేవుడు చేస్తున్న మేలును బట్టి స్తుతించుకోవడానికి వరకు గతకాలంలో దేవుడు చేస్తున్న మేలు జ్ఞాపకం చేయాలి. కానీ గతకాలంలో జరిగిన నష్టాలను చూసుకొని ఇంకా కూడా నష్టమే జరుగుతాయని ఆ ఒక విశ్వాసం ఉండే ముందుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, నయోమి ముందుకోలేం. ఎందుకంటే జీవం గల దేవుడు ఆమెను బలపరిచాం, దేవుళ్ళు ఆమె ఆధారపడాం. కాబట్టి ముందుకోలేం. ఆమెకు చక్కని మన్ముడు చేతులు వచ్చాం, దానిలో ఆమె ఎంతో ఆనందించాం. అది మాత్రం కాకుండా రూత్ ఒక బోయజ్ ఒక ఆమెన్ ఆమెన్ ఆశీర్వాదం వారు అనుభవించడం కూడా తల్లిగా కన్నారా చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. అది ఎంతో గొప్ప ఆనందం. తండ్రిగా తల్లిగా ఆనందం. నా కుమారుడు లేదా నా కుమార్తె స్తోత్రం చక్కని కుటుంబ జీవితం కలిగి సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా, అది కూడా మనం చూసినట్లయితే భవిష్యేమో మామూలు కాదు, చాలా ప్రార్థన పరుడు అనమాట. జీవగల దేవును చాలా హత్తుకునే వ్యక్తి అనమాట. రూత్ కూడా మనం చూసినట్లయితే జీవగల దేవును ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే స్త్రీగా ఉన్నట్టు మనం చూడవచ్చు. చాలు, దేవునికి స్తోత్రం. వారిద్దరూ నా దేవుడు జతపరిచామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది చూసుకొని నయోమి కూడా ఆనందించుంటూ ఇప్పుడు ఇల్లారా మనం చూడవచ్చు, దేవుని శుద్ధించుంటూ మనం చూడవచ్చు. స్తోత్రం. కాబట్టి జీవగల దేవుడు సమస్య సాధ్యమన్నమాట. సమస్య సాధ్యమైన ఇదేం లేదు. ఇప్పుడు గతకాలం నష్టాలు చూసుకొని బాధపడే అవసరం లేదు. ముందుకు చూడాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ముందుకు మనం చూడాలి. గతకాలంలో జరిగినది చూసుకొని బాధపడవద్దు. దేవుడు చేయబోతున్న గొప్ప కార్యాన్ని బట్టి మనం ఆనందించాలి. నా దేవుడు గొప్ప దేవుడు, జీవగన్న దేవుడు. స్తోత్ర. నయోమి అదే చేశారు. కాబట్టి ఆమె గొప్ప దేవున పొందామన్నమాట, అనుభవించాం. స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం కూడా గతకాలంలో జరిగిన నష్టాన్ని బట్టి ఇంకా అదే జరుగుతుంది దేశ అనుకోకండి, జరిగింది కాబట్టి. కానీ ఇంకా పరిశుద్ధాత్మ దేవుళ్ళు మన ఆధారపడ దేవుడు మేలుకరమైన విషయాలు, శుభకరమైన విషయాలు జీవంగల దేవుడు దయచేనాక, సంతోషకరమైన విషయాలు, సమాధానకరమైన విషయాలు, ఆశీర్వాదకరమైన విషయాలు దేవుడు చేస్తారు. కాబట్టి బెద్దలేఖంలో ఉండాలి, రొట్టె ఎండలో ఉండాలి, జీవగల దేవుళ్ళు ఆధారపడాలి. సొంత బుద్ధి సొంత జ్ఞానంలో ఆధారపడి ప్రభు నుండి దూరం పోయేది చాలు అనమాట. తిరిగి ప్రభు దగ్గరకు రావాలి, మళ్ళా రావాలి. వేరే మార్గం లేదు. మోయాబు దేశంలో వెళ్ళా పర్లేదు, కానీ తిరిగి రావాలి. రొట్టె ఎందుకు రావాలి? జీవం కన్నా దేవుని ఆరాధించే చోటుకు రావాలి, దీవం కన్నా దేవుని మహిమపరిచే చోటుకు రావాలి అనమాట. కాబట్టి ప్రభు నుండి దూరంగా ఉండే ప్రియులారా మనం జీవం కన్నా దేవుని నుండి దూరంగా ఉంటే మనం ఏమీ సాధించలేదు. కానీ జీవం కన్నా దేవుని మాటకు లోబడిన పేతురు రాత్రంతా కూడా కష్టపడాం, చేప దొరకలేదు. అంటే గత నష్టాల గురించి ఆలోచన వేసి బాధపడే అవసరం లేదు. కానీ ప్రభు చెప్పిన మాటని బట్టి వాళ్ళు వేసిన చాలు, అంతే. ప్రభు చెప్పిన మాటని బట్టి ప్రభుత్వం కలిసి వాళ్ళు వేస్తున్న చాలు. తప్పకుండా చేపలు మెరకలు ఊహించలేని ఆశీర్వాదం విస్తారంగా వస్తాయన్నమాట. సో లేదు. కాబట్టి ఆ దేవుడు ఈ రోజు ఉన్నామన్నమాట. ఇప్పుడు సజీవుడు దేవుడు, సజీవుడుగా ఉన్నామన్నమాట. అదే మన ధైర్యం, అదే మన బలం. ప్రార్థన అగలించే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో చేయడానికి శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు ఉన్నాడు. అదే మన ధైర్యం, స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇల్లరమైన ప్రభువులు ఆశ్రయిస్తాం, ప్రభువును కొనియాడదాం. జీవంగా దేవుడు ఉన్నాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మీ ఆత్మను బలపరిచినాక, మీ ప్రాణం శరీరాన్ని బలపరిచినాక స్తోత్రం. ప్రియులారా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, దేవా మీరు సజీవుని దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, దేవా స్తోత్రం. మీరు మాకండే మా క్షేమం, మా మేలు, మా ఆశీర్వాదాలు, మా ఆనందం, మా సమాధానం, మా నెమ్మది, మా సేఫ్టీ మాకంటే ఎక్కువ ప్రభు మీరు కోరుతున్న దేవ మీకు ఆరాధన తండ్రి, స్తోత్రం తండ్రి. ప్రభు మీ అలాగే ఎవరు లేదు దేవ మీకు వందనాలు తండ్రి. మాకండే మా క్షేమ కోరుతున్న మా దేవ మీకు వందనాలు తండ్రి. వేసే మీకు మిమ్మల్ని సుధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. తండ్రి వందనాలు తండ్రి, వందనాలు హోళిస్తుంది. హెల్ప్ లో దాన్ని ప్రతి ఒక్కరిని బలపరచు, ఆత్మ బలపరచు, ప్రాణం గాయాలు స్వస్థపరచు తండ్రి. మారావండి అనుభవాన్ని మధ్యనంగా ప్రభు మార్చే
దేవుడు తన్ని మరచము తండ్రి. ఓ హేదాబా ఖరబిన ఆనందంతో నింపము, సమాధానం దర్పు నెమ్మది కుమరించము, ఆశ్చర్యకార్యాలు ప్రభావ దయచేయము తండ్రి. ఓ హేదాబా ఖరబిన మిరకల్ హీలింగ్ జరిగినాక తండ్రి, మిరకల్ స్వస్థ జరిగినాక తండ్రి, మిరకల్ హెచ్చింపు జరిగినాక తండ్రి, ఆశ్చర్యకార్యాలు జరిగినాక తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హేడాబా అపవాదికరులు యేసులో లయమైపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. ఓ హేడాబా ఖరబిడే తండ్రి, గతకాలంలో జరిగిన నష్టాన్ని బట్టి తండ్రి, దాన్ని బట్టి ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నవారు తండ్రి, ఆ యొక్క తండ్రి లోతైన భావి అనుభవం నుండి లేవనెత్తమని ప్రార్థనిస్తాం. వ్యవస్థపైన బావి నుండి లేపిన దేవ మీకు వందనాలు తండ్రి. ఆ సమస్య నుండి బయటకు తీసుకొని వచ్చిన ప్రభు దానిలో ఊహ అనుభవం నుండి బయటకు తీసుకొని వచ్చిన సింహం నుండి రక్షణ దేవ మీకు ఆరాధన తండ్రి. అగ్ని నుండి విడిపించిన మా దేవ మీకు వందనాలు తండ్రి. మీ బలమైన వచ్చి ఇప్పుడు కూడా పని చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. దేవా స్వపటం తండ్రి, మీ ప్రజలు క్షేమ అనుభవించిన తండ్రి, పిల్లల క్షేమ అనుభవించిన, సంతోష నెమ్మది అనుభవించిన దేవా రక్షించము, విడిపించము తండ్రి. కాపాడమంది లేవనత్వం ఉందని అభిషేకించి దైవజానత్వం నింపి, సత్యతో నింపి లేవనత్వమైన ప్రార్థన ఇస్తుంది. డిప్రెషన్ అనుభవం నుండి లేవనత్వం తండ్రి, దుఃఖం, నిరాశ, బాధ అనుభవం నుండి, దారిద్ర్య అనుభవం నుండి, శాపాల అనుభవం నుండి ప్రభు మీరు లేవనెత్తే దేవుడు తను లేవనెత్తం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మ ప్రాణ బలపరచు తండ్రి. ఆత్మకార్యం, పరిశుద్ధాత్మకార్యం యేసులో సమృద్ధి జరగను ద నేమ్ ఆఫ్ జీసస్. మైటి దేవుడు పడిచినాక తండ్రి, మీ నామానికి మహిమ కలుగునాక తండ్రి. ఖరబిన సూడ కోరబిదే తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ఒకరిని బలపరచుకోండి, కన్నయ్యలు పురచేదే వందనాలు తండ్రి. ఆనంద తెల్లతో నింబేదే మీకు వందనాలు, సంతోష నెమ్మది కుమ్మరించుకోండి. ప్రార్థనలకు జవాబు అనుగ్రహించడానికి శక్తి అయిన దేవ వందనాలు తండ్రి. ప్రతి ప్రార్థనలకు జవాబు వచ్చినాక ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి స్తోత్రం. దేవ మీరు గొప్పకార్యం చేస్తున్నట్టు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రభు చేస్తున్న మేలు బట్టి స్తోత్రం, చేయబోతున్న గొప్ప మేలు బట్టి వందనాలు తండ్రి. మహిమగలద మీకు అభిస్తుంది యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.